లాస్ట్లో ప్రభాస్ని ఇచ్చారు చూడండి. అసలు తెలుగు సినిమా చెప్పి హాలీవుడ్ సినిమా ప్లే చేసిండా అంతే. ఇంకా ఆయనకి ఇంకా వాష్రూమ్ అడగడానికి కూడా పనికిరాడు. ఓ మై గాడ్, దే వర్ అమేజింగ్ ఫుల్. అంటే పేపర్ లిటరేచర్ అనే ఉండే. లైక్ మానవ నిర్మిత కాలంలో ఒక కొత్త ప్రపంచం ఉందిరా, రాబోతుంది, ఉంది, జరిగింది అన్నీ కూడా కల్పించినది అదే కల్కి. అసలు కొత్త ప్రపంచంలో వెళ్ళిపోయినట్టు అనిపించింది నాకైతే సినిమా. నిజం అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇలాంటి జోనరు, ఇలాంటి కంటెంట్తోన. అసలు నాగాశ్విన్కి ఇలాంటి థాట్ ఎట్లా వచ్చిందో, నా మైండ్లో ఎట్లా రన్ అయిందో కూడా నాకు అర్థమవుతుంది. సినిమా స్టాండర్డ్స్ పెరిగినాయి ఈ సినిమాతో నేను ఒకప్పుడు మన టాలీవుడ్లో రాజమౌళి హాలీవుడ్ రేంజ్కి వెళ్ళిపోతాడు అనుకున్నా. రాజమౌళి ఇప్పుడు ఈ సినిమాతోటి నాగాశ్విన్ మాత్రం ఇంకా హాలీవుడ్ కాదు, దాని అమ్మ మొగుడు అయిపోతాడు. ఇంకా గ్రాఫిక్స్కి ఈ గ్రాఫిక్స్కి హోమ్గా అది మనం యూట్యూబ్లో ఎడిటింగ్ చేసుకోవచ్చు అన్న. ఏమంటారు క్యాన్ మాస్టర్, దాంట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఆదిపురుజి ఇది ఎక్కడ అది ఎక్కడ ట్యూషన్ పంపిద్దాం మరి ఇంకా ఆయనకి ఇంకా వాష్రూమ్ అడగడానికి కూడా పనికిరాడు. బాగుంది మూవీ. సెకండ్ హాఫ్ క్రేజీ, డార్లింగ్ క్రేజీ. విజువల్స్ ఎలా ఉన్నాయండి? ఫైన్ అనిమేషన్ టైప్లో ఉన్నాయి, బట్ ఓవరాల్ హిట్ కొట్టేస్తారు ఈ మూవీ. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత కంటెంట్ పార్ట్ 1లో ఉందా? డెఫినెట్లీ లాస్ట్లో ప్రభాస్ని ఇచ్చారు చూడండి. అసలు వైటీ ఫర్ సెకండ్ ఎలా ఉంటుందో చూడాలి. మహాభారతం సీక్వెన్స్ ఎలా ఉందండి? ఫైన్ 100% చూపించలేదు, బట్ 70% ఉంది. బట్ కూల్, దేవరకొండ కనిపించారు. అర్జున్ వేసుకుంది, ఆయన అర్జున్లో ఉంది. ఫైన్ అయినది లాగ్ ఏం లేదు, బాగానే ఉంది. అంటే 3 hours కూర్చోవచ్చు. డెఫినెట్లీ పెట్టచ్చు. టికెట్ వర్త్ బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 10. పిక్చర్స్ అయితే సూపర్ ఇచ్చారు. ప్రభాస్ ఎలా ఉన్నాడు? సూపర్ హ్యాండ్సమ్ ఉన్నాడు. అంటే సలార్ కంటే ఇప్పుడు చాలా బెటర్. సూపర్ హీరోగా సెట్ అయ్యాడా? సూపర్గా సెట్ అయ్యాడు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ అయితే సూపర్ పవర్ఫుల్. కమల్ హాసన్ విలన్ రోల్ ఎలా ఉంది? స్పాయిలర్ అవుతుంది. నాగాశ్విన్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా బాగుంది. అండ్ గ్రాఫిక్స్ అయితే సూపర్గా సెట్ అయినాయి. ఒక మార్వెల్ మూవీ చూసినట్టు అనిపించింది. అంతా బాగుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేశాడా? నేను అదే చెప్తున్నా, మార్వెల్ చూసినట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. సూపర్ హిట్. ఎలా ఉంది సార్? ఎలా ఉంది? ఎక్సలెంట్ సినిమా, అదిరిపోయింది. నాగి సూపర్. సినిమాలో ప్రభాస్ విషయాలు అనిపిస్తుంది. కలెక్షన్ ఎంత రావచ్చు అనుకుంటున్నారు? ఎక్కువనే వస్తుంది అనుకున్న దానికంటే ఎక్కువ. విజువల్స్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. చాలా మంది ఏం లేదు, సినిమాలకు చూస్తే బాగుంటుంది. మిగిలిన హీరోస్ అందరూ ఎలా చేశారు? నాగాశ్విన్ ఈ దెబ్బతో హాలీవుడ్ రేంజ్ వెళ్ళిపోయాడు. హాలీవుడ్ రేంజ్ పక్క. ఈసారి ఎంత కలెక్షన్ కావచ్చు? ఇది చెప్తారు. బ్రహ్మానందం కామెడీ ఎలా ఉంది? క్రేజీ ఉంది. బుజ్జి గారు ఎలా ఉంది? బుజ్జిది బాగానే ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ అది ఎట్లా ఉంది? కాంబినేషన్ క్రేజీ ఉంది, బాగా సెట్ అయింది. సో ఓవరాల్గా ప్రభాస్ గురించి ఏం చెప్తారు ఒక మాటలో చెప్పాలంటే? చాలా చేంజ్ ఓవర్ వచ్చింది. హిట్, సూపర్ హిట్ మూవీ. ఫీలింగ్ ఇక్కడికి వచ్చిండే అనమాట. ఇట్స్ సో 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 అమేజింగ్. ఒక్కొక్క ఎంట్రీ ఇట్స్ మైండ్ బ్లోయింగ్, లిటరలీ నాట్ ఈవెన్ కిడింగ్. ఐ మీన్ ఐ వాంట్ టు డిస్క్లోజ్ దాట్, బట్ అది కొంచెం సస్పెన్స్ ఉంటేనే బాగుంటుంది. బికాస్ మై ఫేవరెట్ హీరో ఇస్ ఇన్ దిస్, సో అందుకే కమ్ వాచ్ ద మూవీ. ఇట్స్ సో గుడ్. ఓ మై గాడ్, దే వర్ అమేజింగ్ ఫుల్. అంటే పేపర్ లిటరేచర్ అనే ఉండే. లైక్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ సో గుడ్. ఐ మీన్ ఒక్కొక్క సీన్ ఇట్స్ యూ జస్ట్ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎంత లైక్ బాగుంటుంది ఆ మూవీ. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నీ ఎక్స్ట్రాడినరీ అసలు చెప్పాలంటే. మీరు ఎన్ని సినిమాలు చూసినా కానీ ఈ సినిమా చూడండి, మస్తు ఉంది నిజంగా. విజువల్స్ ఎలా ఉన్నాయి? నువ్వు 2D చూసేమో కానీ 3D కూడా చూడు, ఆ బ్రెయిన్ ఇంకా పని చేస్తలేదు. ఆ ఫియర్లోనే ఉన్నాయి కదా. ఫస్ట్ హాఫ్ డల్ ఉంటున్నారు కదా చాలా మంది అన్న. అట్లా అనకూడదు అన్న, ఎవరి కష్టం వాళ్ళది. ఫస్ట్ హాఫ్ డల్ అంటున్నారు, సెకండ్ హాఫ్ బాగుంది అంటారు. ఫస్ట్ హాఫ్ డల్ అంటే కొంచెం టైం పట్టేది అంతే. కాకపోతే ఇంటర్వెల్లో మాత్రం బాగా చేశాడు అన్న. ప్రభాస్ లుక్స్ ఎలా ఉంది? చాలా బెటర్ ఉన్నాయి అన్న. ఆదిపురుష్ కంటే చాలా బెటర్. మార్వెల్ కంటే కల్కి సినిమాటిక్ యూనివర్స్ తోప్. విజువల్స్ ఎలా ఉంది? ప్రభాస్ లుక్స్ ఎలా ఉంది? ప్రభాస్ అన్న మహాభారతంలో కర్ణుడిలా కనిపిస్తాడు. సూపర్. ఎక్సలెంట్ అన్న. క్లైమాక్స్ బెస్ట్ బ్రో. క్లైమాక్స్ అయితే సూపర్. క్లైమాక్స్ ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు కమల్ హాసన్ యాక్టింగ్ సూపర్.
క్యామియోస్ కూడా చాలా బాగున్నాయి. నాగార్జున ఎలా వాడుకున్నాడు ప్రభాస్ని? 50-50 అది ఇంకొంచెం చాలా బెటర్ చేయొచ్చు. అది పార్ట్ 2లో ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, మిగిలిన రోల్స్ ఎలా ఉన్నారు హీరోస్? మిగిలిన హీరోస్ కూడా బాగానే ఉన్నాయి. ఒక 5-10 మినిట్స్ రోల్స్ ఉన్నాయి అందరివి, కానీ అందరివి బాగున్నాయి. సీక్వెన్స్ ఎలా ఉంది bro? అది కూడా ఎక్కువసేపు లేదు, 5-10 మినిట్స్ ఉంది. సో మీరు చూడండి, మూవీ చూడండి, మీకు అర్థమవుతుంది. బ్లాక్ బస్టర్ సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ అన్న. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందన్న? రీచ్ అయినాయి. గ్రాఫిక్స్ ఎలా ఉంది? బాగానే ఉంది గ్రాఫిక్స్ అయితే. హాలీవుడ్ రేంజ్ అంటారు పక్కా. తెలుగు సినిమా చూసినట్టు అనిపించిందా ఏదో హాలీవుడ్ సినిమా? హాలీవుడ్ సినిమా చూసినట్టు అనిపించింది కానీ తెలుగు మించిపోయింది. ఓకే, రాజమౌళి తగ్గట్టు ఆ రేంజ్లో చేశాడు. తీసిండు. బాహుబలి క్రాస్ అవుతుంటారా? ఖచ్చితంగా. మీకు ఎలా ఉందన్న? చాలా బాగుంది సినిమా. నాగశ్విన్ చెప్పినట్టే నిజంగా ఏమంటారు ఆ వరల్డ్కి తీసుకెళ్ళిపోయాడు. అదైతే చాలా బాగుంది. మధ్యలో క్యామియోస్ ఉన్నాయి, చాలా క్యామియోస్ ఉన్నాయి, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. సినిమా ఖచ్చితంగా 1000 crores అయితే క్రాస్ అయిపోతుంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసే కంటెంట్ పార్ట్ 1లో ఉందా? ఖచ్చితంగా ఉంది. కమల్ హాసన్ చాలా బాగా చేశారు, అది తెలిసిందే. 2000 కోట్లు కొడతా అంటావు? 2000 అంటే 1000 crores అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతుంది. 1500 రావచ్చు ఖచ్చితంగా ఈజీగా. ఇప్పుడు నాగార్జున చెప్పిన దానికి తను చూపించిన దానికి మ్యాచ్ అయిందా? మ్యాచ్ అయింది. ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, ఆ వరల్డ్కి తీసుకెళ్ళిపోయాడు. ఫైట్ సీన్స్ అవే అసలు ఈ సినిమాకి మెయిన్ హైలైట్. అండ్ ఎమోషన్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. మహాభారతం సీక్వెన్స్ ఎలా ఉంది bro? అది నిజంగా చాలా బాగుంది యాక్చువల్గా. లైక్ ఎట్లా అంటే ఆయన ఇక చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి, కానీ చాలా బాగుంది యాక్చువల్గా మహాభారతం. ఆదిపురుషు గ్రాఫిక్స్ చాలా ట్రోల్ చేశారు కదా ప్రభాస్ సినిమాని. ఇప్పుడు ఈ రేంజ్ మళ్ళీ సూపర్ హీరోగా మళ్ళీ గ్రాఫిక్స్ నమ్ముకొని వచ్చాడు. దీనికి వేరియేషన్ ఎలా ఇస్తారు? ఆదిపురుష్ తోటి అసలు కంపారిజనే లేదు. ఆదిపురుష్ వేరు, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. హాలీవుడ్ గ్రాఫిక్స్ హై గ్రేడ్ ఉందా? చాలా హై గ్రేడ్ ఉంది. చాలా మంది ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటారు, సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. ల్యాగ్ అనేం కాదు, బట్ అలా పోతూ ఉంటుంది. బట్ అది కూడా చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో యాక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించి ఉండొచ్చు. 2D బాగుందా? చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తావు బ్రో ఓవరాల్ 5కి? నేను 5కి 4.5 ఇస్తాను బ్రో. గూస్ బంప్స్ వచ్చిన సీన్ ఏంటి బ్రో? ఇంటర్వెల్ ప్లాన్ క్లైమాక్స్ వేరే లెవెల్. ఎంతసేపు ఉంది క్లైమాక్స్ ఫైట్? ఆల్మోస్ట్ అంత తెలియదు కరెక్ట్గా. 20-30 మినిట్స్ ఉంటుందా? ఎక్కువనే ఉండొచ్చు. మొత్తం పోయింది. మామూలుగా లేదు, పాత ప్రభాస్ వచ్చేసాడు. ఆ డైలాగ్స్ అని కామెడీ ప్రభాస్ అనేది సూపర్. హీరోస్ అందరూ ఎలా చేశారు? అదే సూపర్. అసలు అయిపోయి మామూలుగా లేదు, బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ, ప్రభాస్ మొత్తం కామెడీ అంతా బాగుంది. ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ బాగుంది. ఫుల్ సూపర్ మొత్తం బాగుంది. కలెక్షన్ ఎంత రావచ్చు? 2000 కల్కి సినిమా ఎలా ఉంది? కల్కి సినిమా ఇండియన్ సినిమా బ్లాస్టర్ కాదు, వరల్డ్ ట్రెండ్ సెట్టర్ మూవీ. హైలైట్స్ ఎవరి స్క్రీన్, ఎవరి సీన్, ఎవరి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్, ఎవరి సర్ప్రైజ్ క్యారెక్టర్స్ అండ్ స్టోరీ లైన్ అండ్ వాట్ ఈస్ ప్రాజెక్ట్ కే అనేది కాంప్లెక్స్లో ప్రాజెక్ట్ కే గురించి క్లుప్తంగా మనకు ఆ ప్రపంచం గురించి ఆ హై విజువల్స్తో, హై స్టాండర్డ్ విజువల్స్తో, ఎవరు ఊహించని ఇండియన్ సినిమా విజువల్స్తో, హై గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మనం ఆ ప్రపంచంలోనికి కట్టిపడేలా తీసుకెళ్లారు. ఒక్కటి కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, చెప్పుకుంటా పోతే ప్రతి ఒక్క ఫ్రేమ్ని చెక్కాడు. రాజమౌళి చెక్కినట్లు ప్రతి ఒక్క ఫ్రేమ్ని చాలా హై స్టాండర్డ్లో చెక్కారు. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా దర్శకధీరుడు అంటే రాజమౌళి అని చెప్పు. ఇప్పుడు రాజమౌళితో పాటు మన దర్శకధీరుకు మించిపోయే గెటప్ నువ్వే చేసుకున్నావా, ఎక్కడన్నా తీసుకొచ్చావా? ఈ గెటప్ వేసిన వాళ్ళకి నేను ఎప్పుడు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎప్పటికీ రుణపడి ఉండాలి. ఎందుకంటే నేను గెటప్ ఒక ఫోటో జస్ట్ సింగిల్ ఫోటో ఇచ్చాను. ఈ ఫోటో విధంగా నాకు గెటప్ కావాలి అనగానే వాళ్ళు ఒక 10 రోజులు 15 రోజులు దీని మీదే ఫోకస్ చేసి ప్రభాస్ అంత ధీటుగా నా గెటప్ని తీసుకొచ్చారు. వాళ్ళ పేషెన్స్కి, వాళ్ళ గట్స్కి, వాళ్ళు నార్మల్ వ్యక్తులు కాదు, చాలా పవర్ఫుల్ మ్యాన్స్, అంత బ్రహ్మాండమైన ఆర్టిస్టులు వాళ్ళు. ఎలా ఉంది బ్రో? హాయ్, నమస్తే అండి. చాలా బాగుంది కల్కి మూవీ.
ఈరోజు ఒక తెలుగు ఇండస్ట్రీలో ఒక పండగ వాతావరణం నెలకొల్పినటువంటి అంశంగా ఉంది. ఎందుకంటే ప్రభాస్ గారి ఫిల్ము మనం గతంలో చాలా సినిమాలు చూసాము. సో ఇది లేటెస్ట్గా తెలుగు ఇండస్ట్రీలో ఒక కొత్త మూవీగా పరిగణించబడింది. స్టోరీ మొత్తం కూడా చాలా కొత్తగా తీసుకున్నారు అశ్విన్ గారు. ఇక్కడ మెయిన్ అంశంగా చెప్పుకోవాల్సిందంటే మానవ మనుగడ కోసం నిర్మించబడినటువంటి అంశాలన్నింటినీ కూడా కూడగట్టి ఈ చిత్రంలో నిర్మించబడింది. ప్రభాస్ గారు ఒక కొత్త ప్రభాస్ గారిని యంగ్ ఫీలింగ్ని ఫ్యాన్స్కి ఎక్కడ అటు చేయకుండా ఇంట్రెస్టింగ్ సీన్స్ అన్నీ కూడా ఇంట్రెస్ట్గా ఉంటాయి. అదే కొత్త ప్రభాస్ గారిని చూసినటువంటి సంతోషంలో మనం ఎంతో గర్వపడాల్సిన అంశం ఇది. ఈ సినిమాలో ఇండియన్ ఆర్టిస్టులు మొత్తం ఉంటారు. అయితే అసలు నాకు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయరు. అమితాబ్ బచ్చన్ గారు ఆ ఏజ్లో కూడా అటువంటి అంత ఫైట్స్ చేయడం అంటే ఆశమాష మాటలు కాదు. ఈ సినిమాలో కమల్ హాసన్ గారు తమిళ్లో ఏం తక్కువ కాదు. మన దుల్కర్ సల్మాన్ కానీ, మన అర్జున్ రెడ్డి కానీ, ఇంకొక విషయం కూడా రాజమౌళి గారు కూడా కనిపిస్తారు. ప్రభాస్ గారితో ఒక డ్రైవ్ చేసేటువంటి సీన్స్లో పోటాపోటీగా డ్రైవ్ చేస్తున్నట్టు ఫీలింగ్ ఉంటుంది. ఏంటంటే మనకు అన్నీ తెలుసు, మనం ఈ వర్తమాన కాలం, భూతకాలం ఎన్ని మన కాలాల్ని ఉద్దేశించింది అండ్ యుగాల్ని, అంటే త్రేతాయుగం, ధృతాయుగం అవన్నీ కూడా మనకు తెలుసు, దైవయుగం ఇవన్నీ కూడా తెలుసు. కలియుగంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మన మానవుడు ఎటువంటి నిర్మిత కాలంలో నిర్మించుకున్నాడు. తెలివితేటలు ఎలా ఉన్నాయంటే సినిమా ఎలా తీశాడు ఆయన నాగార్జున గారికి అసలు ఆయన తెలివితేటలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రజానీకాన్ని ఎలా యూజ్ చేసుకున్నారు అనేది అంతెందుకు. ఉదాహరణకి మన బ్రహ్మానందం గారిని ఎలా ఆర్టిస్ట్ని ఎలా యూజ్ చేసుకోవాలి, వెండితెర మీద ఎలా చూపించాలి, లేటెస్ట్గా బ్రహ్మానందం గారు చూపించినటువంటి ఘనత మన అశ్విన్ గారిని చెప్పుకోవచ్చు. లేటెస్ట్గా అంత ఎవరు యూజ్ చేయలేదు. ప్రజలకు అర్థమవుతుందా లేకపోతే చదువుకొని బాగా టెక్నాలజీ పైన ఇది ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది? ఇది టెక్నాలజీ పైన ఆధారపడి ఉంది ఈ మూవీ. ఎందుకంటే సామాన్య ప్రజలు ఆ రోజుల్లో పాండవనవాసం, రామాయణం, భారతం చూసినంత ఈజీ కాదు ఈ ఫిల్ము. ఇది టెక్నాలజీతో కూడా మాసు. ఇంటర్వ్యూల దాకా సినిమా రివీల్ అనేది వాట్ ఈస్ ది కల్కి అనేది అర్థం కాదు. ఇంటర్వ్యూల తర్వాతనే మనం పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. అదే కల్కిలో ఉన్నటువంటి ఒక కొత్త నెటిట్యూడ్ దగ్గర ఉన్నటువంటి అంశం ఇదే. అందుకని ఇంటర్వ్యూల తర్వాతనే స్టోరీ రివీల్ అయి ఉంటుంది. అందుకనే కల్కిని బాగా కొంచెం అబ్జర్వేషన్ పెట్టి చూడాలి ఈ సినిమా. నేపథ్యం ఓవరాల్గా అసలు దేని గురించి, మహాభారతం గురించా లేకపోతే ధర్మం గురించా, దేని గురించి? సినిమా మొత్తం కూడా ఏంటంటే కలియుగంలో జరుగుతున్నటువంటి అంశాలని మొత్తం కలిపినటువంటి మానవ నిర్మితమైనటువంటి అంశాలు మానవుడికి ఏ విధంగా తోడ్పడుతున్నాయి. అదే ఆ రోజు అవతార్ సినిమా చూసి కూడా కొత్త ప్రపంచాన్ని లోకంలో ఎటువంటి ఉంటుంది అనేది ఒక కొత్త ప్రపంచాన్ని చూపించాడు అనమాట.